హాయ్ వివర్స్, మనం వచ్చేసి థింగ్స్ ఐ డూ తెలంగాణ గవర్నమెంట్ ఇంగ్లీష్ చూస్తూ ఉన్నాము. ఫస్ట్ స్టాండర్డు. హూ ఆర్ దీస్ పీపుల్, ఎవరు వీళ్ళందరూ, ఈ పిల్లలు ఎవరు? దీస్ పీపుల్ ఆర్ చిల్డ్రన్స్, వీళ్ళందరూ వచ్చేసి పిల్లలు. వాట్ ఆర్ దే డూయింగ్, వాళ్ళు ఏం చేస్తున్నారు? దే ఆర్ డూయింగ్ సమ్ వర్క్, ఏదో పిల్లలు వచ్చేసి రాసుకుంటూ చదువుకుంటూ ఉన్నారనమాట, ఏదో ఒక పని చేస్తూ ఉన్నారు. వాట్ ఆర్ ద థింగ్స్ యూ డూ ఎట్ హోమ్, నువ్వేమేమి చేస్తావు ఇంట్లో? వేకప్ ఎర్లీ మార్నింగ్, బ్రషింగ్, కూంబింగ్, ఈటింగ్ అంటే పళ్ళు తోముతాను, తలదూకుంటాను, తింటాను, ప్లేయింగ్ ఆడుకుంటాను, డ్రింకింగ్ తాగుతాను, రీడింగ్ చదువుతాను, వాకింగ్ నడుస్తాను, ప్రేయింగ్ దేవుణ్ణి ముక్కుతాను, వాటర్ స్ప్రేయింగ్ నీళ్ళు స్ప్రే చేస్తాను, కూంబింగ్ అండ్ కట్టింగ్, తర్వాత వచ్చేసి కూంబింగ్ అండ్ కటింగ్, తలదూకుంటాను లేదా హెయిర్ కట్ చేసుకుంటాను. వేర్ ఆర్ అమ్ము అండ్ బిట్టు నౌ, అమ్ము మరియు బిట్టు ఎక్కడున్నారు? అమ్ము అండ్ బిట్టు ఆర్ కమింగ్ హోమ్ ఫ్రమ్ స్కూల్ నుంచి వస్తూ ఉన్నారు. వై ఈజ్ బిట్టు స్కేర్డ్, ఎందుకని భయపడుతూ ఉన్నాడు బిట్టు? మేబీ క్రో విల్ హర్ట్, ఈ యొక్క కాకి వచ్చేసి హర్ట్ చేసి ఉండొచ్చు, పొడుచుండొచ్చు. దట్స్ వై బిట్టు స్కేర్డ్, అందువల్ల భయపడి ఉండొచ్చు. హౌ కెన్ అమ్ము కీప్ బిట్టు సేఫ్, ఏ విధంగా తనని కాపాడుతూ ఉంది బిట్టుని? అమ్ము కెప్ట్ బిట్టు ఆన్ హర్ షోల్డర్, దాన్ని వచ్చేసి వీపు మీద ఎక్కించుకొని టు ప్రొటెక్ట్ బిట్టు ఫ్రమ్ ద క్రో, ఆ యొక్క కాపాడుతూ వచ్చిందనమాట, బిట్టుని కాపాడుతూ వచ్చింది ఈ యొక్క కాకి దగ్గర నుంచి. వాట్ డూ యూ డూ వెన్ యు ఆర్ స్కేర్డ్, నువ్వు కానీ భయపడితే ఏం చేస్తావు? సపోజ్ ఇఫ్ ఐ స్కేర్డ్ ఐ విల్ రన్ అవే ఫ్రమ్ ద ప్లేస్, అక్కడ నుంచి నాకేమైనా భయం ఉంటే, ఎవరిదైనా చూసి భయపడితే నేను అక్కడ నుంచి పరిగెత్తి పారిపోతాను. వాట్ వుడ్ అమ్ము సే, అమ్ము ఏం చెప్తుంది? అమ్ము సే నథింగ్, ఏం చెప్పలేదు. హూ వుడ్ యూ గో టు ద వెన్ యూ ఆర్ స్కేర్డ్, నేను కానీ భయపడినట్లయితే, ఇఫ్ ఐ గెట్ స్కేర్డ్ ఐ విల్ రన్ టు మై మదర్, నేను నేరుగా వెళ్ళి మా అమ్మ దగ్గర చెప్తాను. వాట్ ఈజ్ అమ్మూస్ మదర్ డూయింగ్, అమ్మ ఏం చేసింది? అమ్మూస్ మదర్ ఈజ్ ప్రిపేరింగ్ ఫుడ్ ఇన్ ద కిచెన్, అమ్మ వచ్చేసి ప్రిపేర్ చేస్తుంది కిచెన్లో వచ్చేసి ఫుడ్. వాట్ ఈజ్ హర్ ఫాదర్ డూయింగ్, వాళ్ళ ఫాదర్ ఏం చేస్తున్నారు? అమ్మూస్ ఫాదర్ బ్రషింగ్ హిస్ టీత్, వాళ్ళ డాడీ వచ్చేసి పళ్ళు తోముతున్నారు. వాట్ ఈజ్ అమ్ము సేయింగ్ టు బిట్టు, బిట్టుతో ఏం చెప్తుంది? అమ్ము సేయింగ్ టు బిట్టు వేకప్ ఇట్స్ మార్నింగ్, తొందరగా లేయి, నిద్రలేయి, ఇప్పుడు మార్నింగ్ అవుతుంది అని లేపిందనమాట. వాట్ వుడ్ బిట్టు సే టు అమ్ము, ఏం చెప్పింది బిట్టు? బిట్టు సెడ్ అమ్ము దట్ హీ వాజ్ వెరీ లేజీ, నాకు వచ్చేసి లేజీగా ఉంది అని చెప్పి చెప్పిందనమాట. వాట్ డస్ అమ్ము ఆస్క్ బిట్టు టు డూ, ఏం చేయమని చెప్పింది? అమ్ము ఈజ్ టీచింగ్ బిట్టు హౌ టు బ్రష్ టీత్, ఏ విధంగా పళ్ళు తోమాలో చెప్తూ ఉంది, నేర్పిస్తూ ఉంది. టేక్ బాత్ అండ్ ఈట్ ఫుడ్ అట్ ఏ టేబుల్, ఇది వచ్చేసి లేసి స్నానం చేసి వెళ్ళి తిను అని చెప్పేసి చెప్తుంది. టేబుల్ పైన ఫుడ్ ఉంది, వెళ్ళి తిను అని చెప్తూ ఉంది. వాట్ డూ యూ సీ ఇన్ దిస్ పిక్చర్, ఏం చూస్తున్నావు ఈ పిక్చర్లో? అమ్ము ఈజ్ టీచింగ్ బిట్టు హౌ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, ఏ విధంగా నిన్ను నువ్వు చూసుకోవాలి అనేటువంటిది నేర్పిస్తూ ఉంది బిట్టుకి. హౌ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీ, ఏ విధంగా నీ యొక్క బాడీని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవ్రీడే టేక్ ఏ బాత్ అండ్ కీప్ యువర్ బాడీ క్లీన్ అండ్ హెల్తీ, బాగా స్నానం చేయాలి, ప్రతిరోజు స్నానం చేయాలి, నీ శరీరాన్ని చక్కగా చూసుకోవాలి, హెల్తీగా చూసుకోవాలి. కూమ్ యువర్ హెయిర్, నీ తలని దువ్వాలి. కూమ్ యువర్ హెయిర్, కీప్ యువర్ హెయిర్ నీట్ క్లీన్, నీ యొక్క తల జుట్టు వచ్చేసి నీట్గా ఉంచుకోవాలి. థింగ్స్ యూ డూ, ప్రతిరోజు చేసేటువంటి పనులు ఏమిటి అంటే, థింగ్స్ ఐ డూ బ్రషింగ్, పళ్ళు తోమడము, బాతింగ్ స్నానం చేయడము, కూంబింగ్ తల దువ్వడము, ఈటింగ్ తినడము, డ్రింకింగ్ తాగడము, రీడింగ్ అండ్ రైటింగ్ రాయడము చదవడము. వాట్ ఈజ్ అమ్ము సేయింగ్ టు బిట్టు, ఏం చెప్తూ ఉంది బిట్టుకి? అమ్ము సేయింగ్ ఐ హ్యావ్ ఏ బ్యాగ్, నా దగ్గర ఒక బ్యాగ్ ఉంది. ఐ కీప్ మై థింగ్స్ ఇన్ ద బ్యాగ్, నేను వచ్చేసి నా యొక్క బ్యాగ్లో నా థింగ్స్ని పెట్టుకుంటాను. వాట్ డస్ బిట్టు వాంట్, బిట్టు వాంట్ ఏ బ్యాగ్, బిట్టుకు కూడా ఒక బ్యాగ్ కావాలని అడిగింది. వాట్ వుడ్ బిట్టు కీప్ ఇన్ హిస్ బ్యాగ్, తన యొక్క బ్యాగ్లో ఏం పెట్టుకుంటుంది? బిట్టు కీప్ హిస్ బ్యాగ్ కూంబ్ అండ్ మిర్రర్, తన యొక్క తల దువ్వెన తర్వాత వచ్చేసి మిర్రరు పెట్టుకుంటుంది. వాట్ డూ యూ సీ ఇన్ దిస్ పిక్చర్? అమ్ము వేకప్ ఎర్లీ మార్నింగ్, షీ బ్రషెస్ హర్ టీత్, తను ఉదయాన్నే లేవడము, షీ బ్రష్ హర్ టీత్ పళ్ళు తోమడము, షీ డ్రింక్స్ మిల్క్, పాలు తాగింది. షీ గోస్ టు ద స్కూల్ ఎవ్రీడే, ప్రతిరోజు స్కూల్కి వెళ్తుంది. షీ ప్లేస్ విత్ హర్ ఫ్రెండ్స్, తన ఫ్రెండ్స్తో ఆడుకుంటుంది. షీ గోస్ టు ద బెడ్ ఎర్లీ ఇన్ ద నైట్,
ప్రతిరోజు వచ్చేసి నైట్ తొందరగా నిద్రపోతుంది. వాట్ డూ యూ డూ ఎవ్రీడే, నువ్వేం చేస్తావు? వేకప్ ఎర్లీ మార్నింగ్, ఉదయాన్నే లేస్తాను. బ్రష్ మై టీత్, పళ్ళు తోముతాను. టేక్ బాత్, స్నానం చేస్తాను. ఈట్ సమ్ ఫుడ్ అండ్ డ్రింక్ మిల్క్, ఏదో ఒకటి తినేసి ఏదో ఒకటి పాలు అనేటువంటి తాగుతాను. గో టు స్కూల్, స్కూల్కి వెళ్తాను. రీడ్, రైట్ అండ్ ప్లే విత్ మై ఫ్రెండ్స్, చదువుతాను, రాస్తాను మరియు ఆడుకుంటాను. ఆఫ్టర్ డిన్నర్ గో టు బెడ్, ఆఫ్టర్ డిన్నర్ తర్వాత నేను నా యొక్క బెడ్ దగ్గరికి వెళ్తాను. డ్రా ద పిక్చర్స్ ఆఫ్ ఎనీ 2 things, comb అండ్ బ్యాగ్. దిస్ ఇస్ మై బ్యాగ్, దిస్ ఇస్ మై comb, దిస్ ఇస్ మై పెన్సిల్, దిస్ ఇస్ మై బుక్, దిస్ ఇస్ మై స్పెట్స్. మీరు వచ్చేసి కలర్ వేయండి. నెక్స్ట్, హూ ఆర్ దీస్ పీపుల్, వీళ్ళంతా ఎవరు? దే ఆర్ అమ్మూస్ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళందరూ ఫ్యామిలీ మెంబర్స్, అమ్ము యొక్క ఫ్యామిలీ మెంబర్స్. వాట్ ఆర్ దే డూయింగ్, వాళ్ళు ఏం చేస్తున్నారు? దే ఆర్ గెట్టింగ్ రెడీ టు గో అవుట్ సైడ్, వాళ్ళందరూ బయలుదేరి బయటికి వెళ్తున్నారు. వాట్ ఈజ్ ఫాదర్ సేయింగ్ టు అమ్ము, అమ్ముకి ఏం చెప్పారు? ఫాదర్ సేస్ అమ్ము, ఆర్ యూ రెడీ అయిపోయావా అమ్ము అని అన్నారు. వాట్ డిడ్ మదర్ ఆస్క్ అమ్ము, అమ్ము ఏమని అడిగింది? మదర్ వచ్చేసి ఏం అడిగింది అమ్ముని? మదర్ ఆస్ అమ్ము, ఆర్ యూ రెడీ అయిపోయావా అని అడిగింది. వాట్ డిడ్ అమ్ము టెల్ హర్ మదర్, ఏం చెప్పింది మదర్తో? అమ్ము టెల్ హర్ మదర్, డాడీ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ, నాన్న వచ్చేసి బయట వెయిట్ చేస్తున్నారు అని చెప్పింది. హూ ఈజ్ క్యారింగ్ చింటూ, చింటూని ఎవరు కేర్ చేస్తున్నారు? గ్రాండ్ మదర్ ఈజ్ క్యారింగ్ చింటూ, గ్రాండ్ మదర్ వచ్చేసి అమ్మమ్మ చూసుకుంటూ ఉంది చింటూని. వాట్ ఈజ్ ఫాదర్ డూయింగ్, నాన్నగారు ఏం చేస్తున్నారు? ఫాదర్ ఈజ్ లాకింగ్ ద డోర్స్, ఇంటిని తాళం వేస్తున్నారు. వాట్ ఈజ్ బిట్టు ఆస్కింగ్ అమ్ము, ఏం అడిగింది? ఈ యొక్క బిట్టు వచ్చేసి ఏం అడిగింది? బిట్టు ఆస్కింగ్ అమ్ము, వేర్ ఆర్ వి గోయింగ్, ఎక్కడికి వెళ్తున్నాము అని అనింది. వై డిడ్ ఫాదర్ ఆస్ ఫర్ అనదర్ ఆటో, ఎందుకని అనదర్ ఆటోనే అడిగారు అంటే, ఫాదర్ ఆస్ ఫర్ అనదర్ ఆటో బికాస్ ఫ్యామిలీ ఈజ్ హ్యూజ్, పెద్దది కాబట్టి, చాలా పెద్దది కాబట్టి, ఫ్యామిలీ పెద్దది కాబట్టి ఇంకో ఆటోనే అడిగారు. వై ఈజ్ ఇట్ ఇంపార్టెంట్ టు ఫాలో సేఫ్టీ రూల్స్, సేఫ్టీ రూల్స్ని ఎందుకని ఫాలో అవ్వాలి? ఇంపార్టెంట్ టు ఫాలో సేఫ్టీ రూల్స్ బికాస్ ఇట్ రెడ్యూసెస్ ద పాసిబిలిటీ ఆఫ్ వర్క్ ప్లేస్ యాక్సిడెంట్స్. యాక్చువల్గా వచ్చేసి మనము ఉండేటువంటి ప్లేస్లో వచ్చేసి యాక్సిడెంట్ జరగకుండా ఉండేదానికోసంగా మనం వచ్చేసి సేఫ్టీ రూల్స్ని పాటించాలి. క్యాపిటల్ క్యూ అండ్ స్మాల్ క్యూ, క్వీన్, QUEEN, క్వీన్. క్విల్, QUILL, క్విల్. rat, 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 capital R, RIG, ring, small letter R, RING, ring. Snake, 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 capital letter S, snake. Next, tap, 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 top, TOP, top. అక్కడ స్నేక్ బదులు స్నెయిల్ అని కూడా రాయొచ్చు. స్నెయిల్ స్పెల్లింగ్ SNAIL, స్నెయిల్, S స్మాల్ లెటర్,